అంటే వ్యవసాయ శాఖ మంత్రి అచ్చెన్నాయుడు మాట్లాడతాడు, దేం తినడానికి వెళ్ళినప్పుడు బఫేలో నిలబట్టలేదా, ఇప్పుడు రైతులు లైన్లో నిలబడితే ఎందుకు గగ్గోలు చేస్తున్నారు, బఫే తినడానికి వెళ్ళినప్పుడు లైన్లో నిలబట్టలేదా అని చెప్పి రైతులను ఉద్దేశించి వ్యవసాయ శాఖ మంత్రి మాట్లాడితే, నువ్వేమో ఖబర్దార్ జైలుకు పంపిస్తా, యూరియా కానీ డిఏపి కానీ దొరకట్లేదని చెప్పి ఎవరన్నా మాట్లాడితే వాళ్ళందరినీ జైలుకు పంపిస్తా, వాళ్ళు మనుషులు కాదు పశువులు అంటావా? రైతన్న మీ దృష్టిలో పశువా? ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో రైతన్న ఏ పాపం చేసుకున్నాడో కానీ ఈ ప్రభుత్వంలో ఎంత దుస్థితి రైతన్నకి, రైతును పశువు అన్నటువంటి మొట్టమొదటి ముఖ్యమంత్రి మీరే. రైతులను జైలుకు పంపిస్తా, ఖబర్దార్ మీ అంతు చూస్తా, మీరు ఫేక్ గాళ్ళు అన్నటువంటి ముఖ్యమంత్రి మీరే. ఎందుకంటే మీకు ప్రజలతో పని లేదు, ఈవీఎంలతో ముఖ్యమంత్రి అయ్యారు కదా, ఈవీఎం ప్రొడక్షన్లో మీరు ముఖ్యమంత్రి అయ్యారు కాబట్టి మీకు ప్రజలతో పని లేదు, మీకు ప్రజలందరూ పశువులే మీ దృష్టిలో. రైతన్న పశువు మీ దృష్టిలో, రైతన్న మీ దృష్టిలో ఏదైతే ఫేక్, లేదంటే సంఘ విద్రోహ శక్తులు, దండుపాల్యం బ్యాచ్ మీ దృష్టిలో రైతులు. ఎంత దుర్మార్గమైనటువంటి పరిస్థితుల్లో ఈరోజు రాష్ట్రం ఉందంటే, ఇలాంటి దిక్కుమాలినటువంటి వ్యక్తులు ముఖ్యమంత్రిగా ఈవీఎంల ద్వారా వచ్చిన తర్వాత రైతన్నకి ఎలాంటి పరిస్థితి ఏర్పడుతుందో ఒకసారి గమనించండి. అదే గడిచిన 5 ఏళ్లలో జగన్మోహన్ రెడ్డి అనేటటువంటి ఓ మంచి మనసున్న ముఖ్యమంత్రి రైతు భరోసా కేంద్రం ఆధ్వర్యంలో ఏ చిన్న కష్టం కూడా రైతన్నకు రాకుండా చూసుకున్నటువంటి వ్యక్తి 5 సంవత్సరాల్లో జగన్మోహన్ రెడ్డి గారు. రైతుకు గిట్టుబాటు ధర నుంచి ఏ పంట వేయాలి, ఏ విత్తనం వేయాలి, ఏ ఎరువులు వాడాలి నుంచి మొత్తం సకాలంలో వాళ్ళకి అందించి రైతన్నను రాజుగా జగన్మోహన్ రెడ్డి గారు చూస్తే, రైతును పశువు, రైతు ఫేకు, రైతులు దండుపాల్యం బ్యాచ్ అంటుంది ప్రస్తుతం ఈ ప్రభుత్వం, వీటికి సంబంధించినటువంటి వీళ్ళ మీడియా. సో ఎలాంటి దుర్మార్గమైనటువంటి పరిస్థితి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఉందో దయచేసి గమనించండి.